పూరి జగన్నాథుడి అమూల్య నిధి భద్రపరిచి ఉన్న రత్న భండార్ను అధికారులు మరోసారి తెరిచారు. 46 ఏళ్ల తర్వాత తొలిసారి రత్న భాండాగారాన్ని తెరిచిన అధికారులు తాజాగా మరోసారి తలుపులు తెరిచారు. రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాతే మరోసారి రత్న భాండాగారాన్ని తెరిచారు. రహస్య గదిలో ఉన్న పెట్టెలోని ఆభరణాలను ఆలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఆభరణాలను వేరే చోటుకు తరలించనున్నారు. జగన్నాథుడి దర్శనాన్ని భక్తులు 2 అంచెల్లో చేసుకుంటారు. కొన్నిసార్లు నాట్య మండపం దగ్గరే భక్తులను ఆపేస్తారు. మరికొన్నిసార్లు జగన్మోహనం వరకు పంపిస్తారు. ఆ పక్కనే రత్న భండాగారం ఉంది. ఇక్కడ 3 ఛాంబర్లు ఉంటాయి. మొదటి ఛాంబర్లో రెగ్యులర్ గా స్వామివారికి వినియోగించే నగలుంటాయి. ఏడాదికి 5 సార్లు వీటిని స్వామివారికి అలంకరిస్తుంటారు. భాండార్ అధిపతి దగ్గర ఈ తాళం ఉంటుంది. రెండో ఛాంబర్లో తలుపుకు 3 తాళాలుంటాయి. ఓ తాళం గజపతి మహారాజుల దగ్గర, రెండో తాళం భాండాగారం అధికారి దగ్గర, మూడో తాళం కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది. ఈ 3 తాళాలతో ఒకేసారి తెరవాలి. దీనికి ప్రభుత్వ అనుమతి కావాలి. 1978లో ఆఖరిసారిగా తెరిచి లెక్కించారు. 70 రోజుల పాటు లెక్కించి ఆ లిస్ట్ ప్రిపేర్ చేశారు. అప్పటి నుంచి 3 ఏళ్లకోసారి తెరవాలనుకున్నారు, కానీ మళ్లీ తెరవలేదు. రెండు 2018లో కోర్టు పురావస్తు శాఖ కూడా తెరవాలని చెప్పడంతో ఓ తాళం పోయిందన్నారు. రీసెంట్ గా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రత్న భాండార్ తెరిచారు. 46 సంవత్సరాల తర్వాత తెరిచారు. బయట గది పర్యవేక్షణ ముగించి ఆభరణాలను అక్కడి నుంచి తీసేసి ఖాళీ చేశారు. లోపల గది తెరిచేందుకు ప్రయత్నించి చివరకు విరగ్గొట్టి లోనికి ప్రవేశించినట్టు సీఈఓ మరోసారి గుర్తు చేశారు. అయితే ఆ రోజు సమయం సరిపోకపోవడంతో ఆభరణాల తరలింపు ప్రక్రియ చేపట్టకుండా ఆపేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం బయట లోపల గదుల్లో ఉన్న ఆభరణాల తరలింపు పూర్తయ్యాక మరమ్మతుల కోసం భారత పురావస్తు శాఖకి అప్పగిస్తారు. పురావస్తు శాఖ మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఆభరణాలను తిరిగి రత్న భండాగారంలోకి చేర్చేస్తారు. జగన్నాథుడి సంపద గురించి ఆలయంలో జల విజయుల ద్వారం పక్కన గోడపై ఓ శాసనం ఉంటుంది. 1466లో ఎన్నో దండయాత్రల తర్వాత గజపతి రాజులు అంతులేని సంపద ఆలయానికి తీసుకొచ్చారని ఆ శాసనంలో ఉంది. ఆ తర్వాత కూడా ఎందరో మహారాజులు జగన్నాథుడికి భారీ సంపదను సమకూర్చారు. ఇంకా పూరి ఆలయంలో అనంతమైన సంపద ఉందని చెబుతూ ఎన్నో శాసనాలున్నాయి. ప్రస్తుతానికి ఆభరణాలు వేరే చోటుకు తరలించి రత్న భాండాగారం మరమ్మతులు పూర్తయిన తర్వాత తిరిగి ఆభరణాలను అక్కడే భద్రపరుచున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, చూసినట్టయితే 1978లో మొదటిసారి రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఓపెన్ చేసిన తర్వాత అప్పట్లో 70 రోజుల పాటు అందులో ఉన్న సంపదను కావచ్చు, ఆభరణాలను కావచ్చు లెక్కించడం జరిగింది. అయితే ఆ తర్వాత 2019లో ఎప్పుడైతే ఒరిస్సా సీఎం ఉన్న సందర్భంలో అందరూ డిమాండ్ చేయడంతో ఆ రత్న భాండాగారాన్ని మరోసారి ఓపెన్ చేయాల్సిందిగా 13 మంది అధికారులను పంపించినప్పటికీ అప్పట్లో కీస్ అందుబాటులో లేవు అనే ఒక కారణంతో దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే ఇదే ఒక రీజన్, ఏదైతే రత్న భాండాగారం లెక్కింపు రీజన్ నే బీజేపీ తన ముందు ఎలక్షన్స్ లో కంప్లీట్ గా ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నికల్లో కంప్లీట్ గా తన ఎలక్షన్ స్ట్రాటజీనే పూణేలో ముఖ్యంగా ఒరిస్సాలో ఇదే కారణంతో బీజేపీ గెలుపొందడం కూడా జరిగింది. అయితే గెలిచిన 2 నెలల్లోనే రత్న భాండాగారాన్ని తెరిపించడం కూడా జరిగింది. తెరిచిన తర్వాత అందులో ఏవైనా
అంటే పాములు కావచ్చు, అదేవిధంగా 46 సంవత్సరాల పాటు తెరిచి ఉండకపోవడంతో ఏదైనా ఉండొచ్చు అనే ఒక కారణంతో పూర్తి సెక్యూరిటీ తోటి దాన్ని తీయడం అయితే జరిగింది. కాకపోతే అనుకున్న విధంగా చాలా కూల్ గా కూడా జరిగినట్టు మనకి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే తర్వాత ఆదివారం రోజు మొదటిసారిగా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక 2 రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది లెక్కింపు ప్రక్రియకి. మళ్ళీ గురువారం రోజు తిరిగి మరోసారి ఓపెన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ఆభరణాలు ఇంకా ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఎంతవరకు కౌంట్ ఉంటుంది అనేది అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా రాకపోయినప్పటికీ ఇప్పటికీ 2 సార్లు అయితే తెరవడం జరిగింది. అయితే ఈ 2 సార్లు కూడా ఎంత మేరకు ఆభరణాలు బయటకు వచ్చాయి, దాని కౌంట్ ఎంత అనేది మాత్రం ఎవరు ఇంకా ప్రకటించలేదు. అదేవిధంగా ఈ ఆభరణాలు అన్ని కూడా ఒక స్టోర్ రూమ్ లో, ఒక కంప్లీట్ అంటే సెక్యూరిటీ ఉండే ఒక స్ట్రాంగ్ రూమ్ లో దాన్ని తరలించడం జరుగుతుంది. అయితే ఆ మరమ్మతులు 46 సంవత్సరాలుగా క్లోజ్ గా ఉన్నటువంటి రూమ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ ఆధునికంగా టెక్నాలజీ పరంగా డెవలప్ చేసిన తర్వాతే తిరిగి ఆభరణాలని దాంట్లో ఉంచాలి అనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ మానస్.